ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి సంతాన ప్రాప్తిరస్తు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలు మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పవస్తే, హీరో హీరోయిన్స్ వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, అది కూడా పెద్దలకి తెలియకుండా. సో ఆ విధంగానే హీరోయిన్ వాళ్ళ ఫాదరు వీళ్ళ పెళ్లి తెలిసి వీళ్ళ పెళ్లిని యాక్సెప్ట్ చేసినట్టు నటిస్తూ వాళ్ళతో కలుస్తాడనమాట. బట్ హీరోయిన్ వాళ్ళ ఫాదరు వాళ్ళిద్దరిని విడగొట్టడానికి తన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి సిచ్యువేషన్ లోనే హీరోకి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందని తెలుసుకున్న హీరోయిన్ వాళ్ళ ఫాదరు వాళ్ళిద్దరిని విడగొట్టడానికి తను చేసిన ప్రయత్నాలు ఏంటి, హీరో తన లవ్ ని కాపాడుకోవడానికి తను చేసే ప్రయత్నాలు ఏంటి అనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ అయితే వెళ్ళిపోయినప్పటికీ ఈ మూవీ నా పరంగా ఒక యావరేజ్ మూవీ అని చెప్తాను. ఎందుకంటే మూవీ యొక్క స్టోరీ పాయింట్ ఎంత బాగుందో ఆ స్టోరీ పాయింట్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకోలేదు అండ్ అలాగే ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయలేదు అనే ఫీలింగ్ నాకు చాలా బాగా కలిగింది. ముఖ్యంగా ఈ మూవీలో ఎమోషన్స్ అనేవి అంత బలంగా వర్కౌట్ అవ్వలేదు. బట్ అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ కొంతవరకు వర్కౌట్ అయినాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ గారి మీద వచ్చే కొన్ని కామెడీ సీన్స్, హీరో ఫ్రెండ్ మీద వచ్చే కొన్ని కామెడీ సీన్స్ కొంతవరకు వర్కౌట్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఇంటర్వెల్ పోర్షన్ అనేది చాలా చాలా హై ఇచ్చింది. బట్ ఆ హైకి తగ్గట్టు సెకండ్ హాఫ్ లేకపోవడం నాకు కొంత మైనస్ అనిపించింది. ఇక ఈ మూవీ స్టార్టింగ్ 30 minutes కూడా ఒక రొటీన్ టెంప్లెట్ తో స్టార్ట్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఇక లవ్ ట్రాక్ అనేది నాకు సోగా అనిపించింది. సెకండ్ హాఫ్ వస్తే మెయిన్ పాయింట్ ని సెకండ్ హాఫ్ లో రివీల్ చేసిన దానికి తగ్గ సీన్స్ లేకపోవడమే మూవీకి పెద్ద మైనస్. పోనీ ఉన్న సీన్స్ లో ఏమైనా బలమైన ఎమోషన్స్ గానీ అండ్ అలాగే ఏమైనా బలమైన కామెడీ ట్రాక్ గానీ ఇంక్లూడ్ చేశారా అంటే సో ఆ సీన్స్ కూడా సోగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అన్నమాట. సో మెయిన్ పాయింట్ ఏంటి, హీరోకి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం అండ్ అలాగే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ హీరోయిన్స్ ని వేరగొట్టడం. సో ఈ పాయింట్ మీద సెకండ్ హాఫ్ ఉన్నప్పటికీ సో ఆ పాయింట్ ని బలంగా యూజ్ చేసుకోలేదని ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ అలాగే హీరోయిన్స్ వాళ్ళు విడిపోవడానికి ఒక బలమైన రీజన్ గానీ మళ్ళీ వాళ్ళు తిరిగి కలవడానికి ఒక బలమైన రీజన్ గానీ లేదనిపించింది. ఈ క్లైమాక్స్ లో హీరోయిన్స్ వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఒక బలమైన ఎమోషన్ గానీ బలమైన డెప్త్ ఆఫ్ డైలాగ్ ఏమైనా పెడతారనుకుంటే సో ఆ సీన్స్ ను కూడా సోగానే తేల్చేశారు. మెయిన్ పాయింట్ ఏంటి, మన హీరోకి ఉన్న ప్రాబ్లమ్ ని క్లైమాక్స్ సింపుల్ గా కంక్లూజ్ అయితే ఇచ్చేస్తారన్నమాట. సో మెయిన్ పాయింట్ ఏంటి, స్పర్మ్ కౌంట్ అనేది ఒక పెద్ద ఇష్యూ కాదు, బట్ దాని వల్ల ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గానీ అండ్ అలాగే సో ఆ పాయింట్ ని హీరోయిన్ కి తెలియకుండా దాచడం వల్ల ఉండే ప్రాబ్లమ్స్ గానీ ఇంకా బాగా ఎలివేట్ చేసి చెప్పుంటే బెటర్ గా ఉండేదని నాకు ఇది అనిపిస్తుంది అనమాట. ఇంకా చెప్పాల్సి వస్తే సో హీరో ఫాదర్ సో తను రిలీజ్ అయ్యే సీన్స్ కూడా అంత బలంగా ఉండవు అనమాట. సో ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే స్టోరీ పాయింట్ ని బలంగా ప్రెజెంట్ చేయలేకపోయారు. ఫస్ట్ హాఫ్ ని సాగదీసుకున్నప్పటికీ సెకండ్ హాఫ్ లో స్టోరీ పాయింట్ ని యూజ్ చేసుకున్నారంటే అది కూడా ఏమీ లేదు. సో స్టోరీ పాయింట్ ని బలంగా యూజ్ చేసుకోలేకపోవడం వల్ల మూవీ అనేది నా పరంగా యావరేజ్ వాచ్ అనేది చెప్తాను అనమాట. ఇక ఈ మూవీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ గా హీరో క్యారెక్టర్ తన యాక్టింగ్ బాగున్నప్పటికీ బట్ కొన్ని ఎమోషనల్ సీన్స్ లో తన యాక్టింగ్ అనేది ఇంకొంచెం బెటర్ గా బాగుండేది. హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది అండ్ అలాగే రిమైనింగ్ క్యారెక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ కూడా నాకు సోగా అనిపించింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం అట్లా వర్కౌట్ అయింది. సాంగ్స్ అనేవి నాకు సోగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ నాకు సోగా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇదండి సంతాన ప్రాప్తిరస్తు మూవీ రివ్యూ. ఆ రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.